బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు, అందుకే మనకు సీట్లు తగ్గినాయి, చేరికలు కూడా కలిసి రాలేదు. ఇతర పార్టీల నేతలను అభ్యర్థులుగా దింపడము ఫలించలేదు. కురియన్ కమిటీకి వెల్లడించిన కాంగ్రెస్ ఎంపీలు ఓడిపోయిన అభ్యర్థులు బీజేపీపై బీఆర్ఎస్ కు కోపం ఉండాలి కదా అని ప్రశ్నించిన కురియన్, అసెంబ్లీ ఎన్నికల తర్వాత సమీకరణాలు మారినాయని చెప్పిన పార్టీ నేతలు నేడు కూడా కొనసాగుతున్న పోస్ట్ మార్టం. ఈ పోస్ట్ మార్టంలా మొత్తం మీద తప్పు చేసింది రేవంత్ రెడ్డి, సునీల్ కనుగోలు కాబట్టి వీళ్ళిద్దరూ వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిజమల్లా ఎంతసేపు బట్టగాల్సి మీదేస్తాం, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేస్తామని చెప్పేసి వీళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలు, నిజము నిప్పు లాంటిది, నిలకడ మీదనైనా బయటకు వస్తుంది కదా. నిజం ఇయ్యాల దాగొచ్చు, ఇయ్యాల నిజం బయటికి వచ్చే లోపు అబద్ధం చెప్పులేసుకొని హెలికాప్టర్ ఎక్కి ఊరంతా తిరిగి రావచ్చు. కానీ నిజం నిప్పు లాంటిది, నిలకడ మీదైనా బయట పడుతుందనే ముచ్చట ఇప్పుడు ఉట్టిగానే ఉట్టలేదు కదా. నిజం బయట పడేదాకా ఆ పోస్ట్ మార్టం జరగాల్సిందే, రేవంత్ రెడ్డికి మొట్టికాయలు పడాల్సిందే. ఇంకా సీనియర్లు జర ఏమైనా కంప్లైంట్లు ఇచ్చేటోళ్ళు ఉంటే ఇప్పుడు జర ఊపందుకోండి. ఇగో ఇది అట్లా, ఇది వాళ్ళ గమ్మత్ అనిపించింది నాకు. ఈ సమాధానాన్ని చూసినాక గమ్మత్ అనిపించింది. ఎవరెవరు కుమ్మక్క అయినరో అందరికి ఎరుకున్న ముచ్చట్నే కావాల్సుకొని వాళ్ళ దగ్గర సమాధానం లేక కాళ్ళ చెప్పులు అరిగిపోయేటట్టు తిరిగిండోళ్ళ చల్లా వంశీచంద్రెడ్డిని గెలిపించుకోవడానికి ఇక్కడ చామల కిరణ్ ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు. కాంగ్రెస్ వల్లనే డీకేఆర్ గెలిచింది, కాంగ్రెస్ ఓట్లాంటి పడ్డాయి అని చెప్పేసి ఆ వార్త కూడా ఉన్నది. మనం పోతా ఉంటే చదువుకుందాం.